बोलो श्री सद्गुरुनाथ प्रभु महाराज की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। चिन्मयं व्यापितं सर्वं त्रैलोक्यं सचराचरम् आसित्वं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। మా గురుదేవులు సద్గురు శ్రీ లక్ష్మణ ప్రభుల వారి యొక్క పాదారవిందములకు ప్రణామములతో మరి ఇక్కడ కూర్చున్నటువంటి సర్వ గురువులు గురు భక్తు జనులు అందరూ కూడా ముఖ్యంగా మాతృమూర్తులు అమ్మగారు అందరికీ కూడా పేరు పేరున ద్వాదశ సమర్పిస్తూ మరి ఈరోజు పెద్దలు అందించడంలో చక్కటి ఒక భజన మరి ఇప్పుడు మిమ్మల్ని చూస్తాను. మరి ఇప్పుడు హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. దుర్గుణములందు దూరకమునుపే పరమ పదవి గనవే మనసా కరములు వంకర పూకమునుపే సద్గురు వరులకు మృక్కవే మనసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. కనులు మబ్బులు గప్పకమునుపే పన్నగశయను నిజూడు మనుసా ఎన్న తరముగా నట్టియముని దండనలో బడి చెడకే మనసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. చెవులకు మందము గప్పకమునుపే చెవులకు మందము గప్పకమునుపే ఇందిర రమణుని కథ విను మనుసా నిందలు బడి చెడిపోకమునుపే గోవిందాయని బలుకవే మనసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. దంతపు పట్టలు దప్పకమునుపే దంతి వరదయని పిలు మనుసా వింతక పరకాంతల వలలో బడి గంతులు వేయకే ఓ మనుసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. నోరు వనికి దంతములూడిన వెనుకేమి చేయగలవే మనసా నోరు వనికి దంతములూడిన వెనుకేమి చేయగలవే మనసా. సరమైన గురు మంత్రము ఇప్పుడే సరకు జపించవే మనసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. హరివాసిగ ఎడ్ల రామయ్యక సద్గురు కృపగలుగును ఓ మనుసా వసుదల వెంకట అప్పలదాయుని మోసము చేయక ఓ మనుసా. హరినారాయణయనుచు శ్రీహరి స్మరణ చేయవలనే మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. స్థిరమతితో సద్గురుని పదంబులు మరువక భజించవే మనసా. ఈ ప్రకారంగా మరి మరి ఎట్ల రామదాస్ అయ్యగారని మరి ఈ భజన ఆయన పుస్తకంలోది ఆయన గ్రంథం రాసిండు. చక్కగా మనకు అందించారు. మరి ఏమంటుండంటే ఇక్కడ మరి హరినారాయణ శ్రీహరి స్మరణ చేయవలన మనసా స్థిరమతితో సద్గురుని పదంబులు మరొక భజించామని ఎందు గురించి అంటే మరి ఈ చక్కటి ఒక మానవ శరీరాన్ని తీసుకొని వచ్చినాము. బాల్యము ఆటపాటలతో యవ్వనము కౌమార్యము వృద్ధము ఇవన్నీ కూడా వచ్చి ముసలితనానికి వచ్చినాక మనం ఏమీ చేయలేము. గురువాక్యం కానీ తానెవరు తెలుసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు చూడు ఏం చెప్తుండే ఇక్కడ దుర్గుణములందు దూరకమునుపై పరమ పదవి గనవే మనసా కరములు వంకర బోకమునుపై సద్గురులు. ఎందుకంటే రేపు పొద్దుగాల చేతులు కాలు పడిపోతే ఇంకేం మొక్తావా
ఇప్పుడు చెవులు కళ్ళు కళ్ళవాడవు అప్పుడు చూస్తావా, చెవులు మందం అయిపోతే ఈనవాడే చూస్తావా, నోరు వనికి దంతములు వెనికి, ఇవన్నీ కూడా ఇంద్రియాలు కూడా ఒకటి 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 నశిస్తాయి. ఇది సహజమే శరీరం వృద్ధాప్యం వచ్చినాక. కాబట్టి నోరు వనికి దంతములుడనే వెనికి ఏమి చేయగలమేమో, అప్పుడు ఏం చేస్తావా. అందుకే సారమైన గురు మంత్రము ఇప్పుడే సారెకు చెప్పించాము. నీ శరీరము నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉన్నప్పుడే కనుక, నువ్వు చక్కగా సరిగా ఉన్నప్పుడే కనుక గురువుని చేరి గురు వాక్యాన్ని తీసుకొని నిరంతరమును స్మరిస్తూ నీ ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి కూడా ఈ భజనలు చాలా చక్కగా మనకు భావనను అందించారు మరి గురుదేవులు. ఈ భజన అందించినటువంటి ఒక గురుదేవులు పాదపద్మం ప్రణాళితో ఇక్కడ మీ అందరికీ కూడా నమస్సుమంజాలు తెలుపుతూ మరి మనం అందరం కూడా గురువుని చేరి గురు వాక్యాన్ని తీసుకొని తాను ఇంద్రియాలు ఉన్నప్పుడే తాను సరిగా ఉన్నప్పుడే కనుక అన్ని విధాలుగా తన శరీరం ఆధీనం ఉన్నప్పుడే మనం గురువాక్యాన్ని తీసుకొని నిరంతరంగా తానెవరు తెలుసుకోవడానికి చక్కటి ఒక ఆస్కారం ఉందని చెప్పి పెద్దలు మనకు అందిస్తారు. కాబట్టి మరి ఇంతతో సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ స్థలము సద్గురు శ్రీ లక్ష్మణప్రభుల వారి యొక్క సంస్థానము సైదాబాద్ శాఖ. మరి భజన చెప్పినటువంటి వారు లక్ష్మాంబ సమేత వివేకానంద పగడాల విఠలయ్య గారు, సైదాబాద్ వాస్తవులు. మళ్ళీ కలుద్దాం. జయ గురుదేవ్.